చెక్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అరి సినిమా పేరు వినగానే ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. శత్రువు అనే మీనింగ్ వచ్చేదాన్ని సినిమా టైటిల్గా ఎందుకు పెట్టారు అనేసి సినిమా వెళ్ళి చూసిన తర్వాత దాంట్లో ఉన్న పరమార్థం ఏంటో అర్థమైంది. సో అరిషడ్ వర్గాల మీద ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా ఫస్ట్ సినిమాగా మనందరి ముందుకి తీసుకొచ్చారు జయశంకర్ గారు. జయశంకర్ గారి గురించి మనందరికీ సుపరిచితులు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పేపర్ బాయ్ అనే వండర్ఫుల్ లవ్ స్టోరీని మనందరి ముందుకి తీసుకొని వచ్చారు. అండ్ సెకండ్ సినిమా కూడా సూపర్ హిట్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కంప్లీట్ టీమ్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ జయశంకర్ గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. డివోషన్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేస్తే ఎలాంటి స్టోరీ వస్తుంది అనేసి మేము సినిమాలో చూసాము. సినిమా ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సూపర్. అనసూయ గారు అండ్ వైవా హర్ష గారి గురించి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. సో సినిమా చూసిన వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతుంది వైవా హర్ష గారి పాత్ర ఏంటి అనేది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి ముందుగా సినిమా టీమ్ని వేదిక మీదకి పిలిచేద్దాము. జయశంకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ జయశంకర్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే వినోద్ వర్మ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆ ట్విస్ట్ నేను రివీల్ చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది నాకు అర్థం కావట్లేదు. సో అందుకనే నేను సస్పెన్స్గా ఉంచేయాలి అనుకుంటున్నాము. సో ముందుగా వినోద్ వర్మ గారు మాట్లాడితే వినాలని ఉంది. హలో అండి, ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు వినోద్ వర్మ. హరి సినిమాలో హీరోగా చేశాను. ఈ అవకాశం నాకు కలుగజేసిన నా బెస్ట్ ఫ్రెండ్ జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎఫర్ట్ పెట్టాం అండ్ చాలా టైం ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీ ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. అండ్ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మంచి ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది. కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. మేము ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది అని ఒక 6 ఎలిమెంట్స్లో దాన్ని డిజైన్ చేశాడు. చూసిన తర్వాత మేబీ దిల్ కనెక్ట్ అవుతారేమో అని ఒక చిన్న ప్రయత్నం. ఆడియన్స్ మూవీ చూసేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. నేను ఈ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను, ఆ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను అని చెప్పేటప్పుడు ఆ పడిన కష్టం అంతా కూడా వి జస్ట్ అలా మర్చిపోయామన్నమాట. సో హోల్ క్రెడిట్ గోస్ టు జయశంకర్. నా పైన ఎంత బిలీఫ్ పెట్టి, నా ప్రొడ్యూసర్స్ కూడా నా పైన అంత బిలీఫ్ పెట్టి, అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ అ లాట్ టు మై పేరెంట్స్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఒకసారి నా ప్యాషన్ నా పేరెంట్స్కి చెప్పినప్పుడు దేవర్ లైక్ ఓకే వెళ్ళు ట్రై చేయి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో మా నాన్నకి మా అమ్మకి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడి వరకు రాగలిగాను అంటే అది కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లే. అండ్ నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచే ట్రావెల్ అవుతున్నాము. పేపర్ బాయ్లో కూడా హీరోయిన్కి అన్న క్యారెక్టర్గా నాకు ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చాడు. బెంగళూరులో మా పేరెంట్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఓళ్ళు ఎవరు మా ఇంటికి చిన్న టెక్నీషియన్ ఏసీ రిపేర్ చేసేవాళ్ళు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఆ రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఆ సీన్ గురించి చాలా ఎలాబరేటివ్గా మాట్లాడేవాళ్ళు. ఆ టైం అంతా నేను ప్రతి సెకండ్ జే గురించే అనుకుంటా అంటాను. థ్యాంక్ యూ జే ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. ఆ మూవీలో అనుకున్నాను, కానీ ఈ మూవీలో నువ్వే హీరోగా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇట్ వాస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి సెకండ్, ప్రతి మినిట్ ఎవ్రీ డే ఐ యూస్ టు థింక్ నా రోల్ని నేను జస్టిఫై చేస్తున్నానా లేదా, నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్ సాటిస్ఫై ఉన్నాడా లేదా. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ఇంట్రోస్పెక్ట్ చేసుకునేవాడిని. ఈరోజు పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చానా, రేపు ఏమన్నా కరెక్ట్గా ఇంకేమైనా ఇంప్రొవైజేషన్స్ చేయొచ్చా. కానీ ఆ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ నాకు చేయించాడు. చాలా ఫ్రీగా నాతో మాట్లాడేవాడు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా సార్ట్అవుట్ చేసేవాడు. నాది ఒక్కరిదే కాదు, అండ్ అందరికన్నా మెయిన్గా చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఎంతో ప్రెషర్స్, ఒత్తిళ్ళు, హర్డిల్స్ అంతా నవ్వుతూనే తీసుకొని క్రాస్ చేసి ఈ మూవీ చేశాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ జే
For that, I am really very, very happy. You have to go to bigger stature and place in film making. మేమిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడూ సరదాగా సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్స్ ఉండొచ్చు, సినిమా ఎవల్యూషన్స్ గురించి ఎక్కువ, టెక్నికాలిటీస్ గురించి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట సినిమా. సో దట్ టైప్ ఆఫ్ అ ర్యాపోర్డ్ ఐ హ్యావ్ విత్ జే. సో జే, థ్యాంక్ యూ సో మచ్ జే ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్, ఆరీ ఈజ్ అ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ. ఇట్ వాస్ లైక్ అ స్కూల్. చాలా నేర్చుకున్నాను అండ్ చాలా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఓకే ఇలా ఉంటుంది, ఐ హ్యావ్ టు ఇలా కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ నాకు జే చాలా హెల్ప్ చేశాడు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్, థ్యాంక్స్ ఫర్ ద ప్రెస్ అండ్ మీడియా అండ్ ఫర్ ద ఆడియన్స్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2 వరుస హిట్లు కొట్టి హ్యాట్రిక్ కోసం దూసుకు వెళ్తున్నాం. మా జయశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ముందుగా అందరికీ, మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంటే ఇది స్పెషల్గా మేము ఈరోజు అంటే అందరినీ మనం మీట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మా మూవీకి మెయిన్గా మీడియా అంటే బాగా సపోర్ట్ చేశారు. మేము వెరీ లెస్ టైంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకొని థియేటర్లోకి రావడం జరిగింది. అయినా కూడా ప్రేక్షకుల్లో ఈరోజు మూవీ మాట్లాడుకుంటున్నారు, మాకు మంచి రీచ్ వచ్చిందంటే కారణం మెయిన్గా మీడియా వాళ్ళే. సో మాకు అద్భుతమైన రేటింగ్ ఇచ్చేసి అంటే మన ఆడియన్స్లో ఇది ఒక అద్భుతమైన మూవీ అని తీసుకెళ్ళింది మాత్రం మీడియా వాళ్ళే. నా కెరీర్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అద్భుతమైనది. ఇక మొదట కూడా మీ బ్లెస్సింగ్స్, సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ స్టార్ట్ Q&A. చైర్స్. ఆర్వి సినిమాస్, శ్రీ సినిమా స్టూడియోస్ బ్యానర్పై ఆర్వి రెడ్డి గారు ప్రెజెన్స్, శ్రీనివాస్ రెడ్డి, రామిరెడ్డి గారు, తిమ్మప్ప నాయుడు గారు అండ్ శేషు మరియం రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, జయశంకర్ గారి రైటింగ్స్ అండ్ డైరెక్షన్లో, అనూప్ రూపెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, జి కృష్ణప్రసాద్ గారు డిఓపిగా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతోంది ఆరి. సో లెట్స్ స్టార్ట్ ద Q&A. డైరెక్టర్ గారు, జయశంకర్ గారు, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. ఐమాక్స్లో ఆ రోజు చూసాం మేము. చూసారు, ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఏంటంటే స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చూపించారు మాకు. ఎక్స్ప్లెనేషన్ చేస్తూ స్టోరీని చూపించడం అనేది చాలా తక్కువ సినిమాల్లో చూసాం మేము. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత కొంచెం కాంట్రవర్షియల్ వైపు వెళ్ళి మళ్ళీ సినిమా థియేటర్లోకి వచ్చింది. ఆ ఇష్యూస్ మీకు ఎలా అనిపించాయి, ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఎలా అనిపించింది, దాని తర్వాత ఇష్యూ రాగానే ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ మీ అందరికి షో చేసాము మార్నింగ్. సో మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ అది డెఫినెట్లీ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. మూవీకి మంచి టాక్ వస్తుంది అంటే ఐ నో దట్ యాక్చువల్లీ స్లోగా పికప్ అవుతుందని. సో ఫస్ట్ రీజే నేను నేను వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. స్లోగా పికప్ అయ్యే ఫిల్మ్ అని ఐ క్లియర్లీ నో. ఆఫ్టర్ దట్ సెకండ్ డే సడన్గా యాక్చువల్లీ నేను వినోద్ యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్తున్న టైంలో యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం ఈయన షాక్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటి, మనము చాలా ఇయర్స్ కష్టపడ్డాం కదా, ఏంటి ఇలా జరుగుతుంది, పోస్టులు చింపేస్తున్నారు అలా అని. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు అన్నదానికి మాకు యాక్చువల్లీ అంటే సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఇట్స్ అ స్పీచ్ ఆఫ్ అంటే మనకు అది ఎవరైనా మాట్లాడి చేయదని చేయొచ్చు. అది కొంచెం ఎఫెక్ట్ అయింది యాక్చువల్లీ. బట్ దట్స్ ఓకే. మరి థర్డ్ డే నుంచి మేము పుంజుకున్నాం యాక్చువల్లీ. సెకండ్ డే మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాం, ఇదేంట్రా బాబు ఇంత కష్టపడ్డ తర్వాత ఇలా అయింది అనేది. బట్ దట్స్ ఓకే. 3వ రోజు నుంచి మాకు మంచిగా జరిగింది. హాయ్ జయశంకర్ గారు, దిస్ ఈస్ ప్రజావాణి. మేడం నమస్తే. అరిషడ్ వర్గాలను నేల మీద తీసుకురావాలనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? ఇది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఇష్టం మ్యామ్. సో దాన్ని మనము అరిషడ్ వర్గాలు అనేది వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే జస్ట్ చెప్తారు, వదులుతారు, బట్ దాన్ని టచ్ చేయలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటి వాళ్ళు కంట్రోల్ చేసుకోమని చెప్తారు, జయించాలని చెప్తారు, కానీ ఎక్కడ వాటి గురించి మెన్షన్ చేయలేదు. సో దాన్ని మనము యాక్చువల్లీ జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా దాన్ని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నాకు వచ్చిన థాట్. సో దానికి ఎక్సర్సైజ్ చేసి తీసుకొచ్చాం మేము అంతే. అలాగే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు, వాటన్నిటి గురించి అసలు మీరు ఎలా సెర్చ్ చేసుకున్నారు టాస్క్లు? అంటే యాక్చువల్లీ దానికి అంటే ఫస్ట్ విన్న వెంటనే అంటే వావ్ అనిపించాలి అన్నట్టు. అంటే కొంతమంది రియాలిటీగా లేదు కూడా అనిపించాలి. ఎందుకంటే మీరు అంటే మామూలుగా లైక్ మీరు చూసారు కదా, కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి ఉంటాయి టాస్క్లు. అది యాక్చువల్లీ సో అవి వాంటెల్లి పెట్టినవే.
అంటే ఇదేంటంటే మన లోపల అర్షడ్ వర్కల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ కదా, లస్ట్, యాంగర్ ఇలా ఉంటుంది కదా. అవి ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాడు యాక్చువల్లీ. ఇప్పుడు వాడు లైక్ ప్రైడ్ ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తాడు, యాంగర్ ఉన్నవాడు ఎంత ఎక్స్టెంట్గా వెళ్తాడు, లస్ట్ అవ్వచ్చు, జెలసీ. సో వాళ్ళు సాధించడం కోసం ఒక మనుషులు ఎంతకైనా దిగజారుతారు, ఎంత ఎక్స్టెంట్గానే వెళ్తారు వాళ్ళు అనుకున్న సాధించడం కోసం అనేది మెయిన్ మేడం యాక్చువల్లీ. అంటే వాళ్ళు వెళ్ళారా లేదా అనేది అది కథ యాక్చువల్లీ. సినిమాలో మాటలు కూడా చాలా బాగున్నాయి. ఓకే. దీనికోసం మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? సో అంటే యాక్చువల్లీ డైలాగ్స్ బేసికల్ నాకు ఇష్టం, అది నాకు ఇష్టమైన పార్ట్ యాక్చువల్లీ సినిమా రైటింగ్ మొత్తంలో. నేను అది అక్కడ చాలా చాలా కేర్ తీసుకుంటాను. లైక్ అంటే నేను చదివిన బుక్స్ అవ్వచ్చు, కలిసిన మనుషులు అంటే చూసిన సినిమాలు ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినవి యాక్చువల్లీ. సో అది నాకు ఇష్టమైన ఏరియా, స్ట్రాంగ్ ఏరియా. నాకు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాను నేను. యా మేడం. సార్ సినిమా అయితే చాలా బాగుంది. వాట్ నెక్స్ట్ అన్నట్టే ఉంది. ఓకే. ఎక్కడ కొంచెం బోర్ అనే ఫీలింగ్ అనేది రాలేదు. ఓకే. చాలా బాగుంది. ఇంత బాగున్న సినిమాకి మీరు పబ్లిసిటీ వైజ్గా సెలబ్రిటీస్ని ఎందుకు పిలవలేదు? ఓన్లీ సాయి కుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్ప ఓకే. సెలబ్రిటీస్ని పిలవలేదు. అలాగే ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్లో కూడా వాళ్ళు లేరు, ఎందుకు? అవునా, ఇది పెద్ద క్వశ్చన్ అవుతుంది యాక్చువల్లీ. అంటే చేసిన సినిమాల్లో వాళ్ళు వచ్చి దాన్ని బూస్టప్ ఇంకా ఇస్తే కదా బాగున్న సినిమా కూడా అవును. అనవసరంగా అవును. తొక్కేస్తున్నారు మీరే అనుకుంటున్నారు. అవును. అంటే యాక్చువల్లీ అది అది అలాంటిది ఏం లేదండి. బట్ ఇది గత 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి నేను ఎదుర్కొంటున్న ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో బట్ యాక్చువల్లీ అది టోటల్గా ప్రొడ్యూసర్ తీసుకుంటారండి కాల్ యాక్చువల్లీ. అంటే ఎవరిని ఇన్వైట్ చేయాలి ఏంటి అనేది. అంటే ఐఎమ్ ఓన్లీ డైరెక్టర్. సో నేను నా ఇన్పుట్స్ అనేది ప్రమోషన్స్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్తాను తప్ప. అంటే ద రియల్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడ్యూసరే కాబట్టి అది మీరు యాక్చువల్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉంటే ఆయన అడిగితే బాగుంటుంది. మిగతావన్నీ నేను చెప్తాను. మీరు అడగలేదా? అంటే అది ఉన్నాయి, బట్ అది డిస్క్లోజ్ చేయకుండానే బాగుంటుందేమో అనిపిస్తుంది యాక్చువల్లీ. దట్ ఈస్ డిస్క్లోజ్ చేయకుంటే చాలా బాగుంటుంది అట్లా. ఓకే సార్, Yeah, thank you. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. సార్ వినోద్ వర్మ గారు హీరోగా పెట్టాలనే ఛాయిస్ మీదా లేకపోతే ప్రొడ్యూసర్స్దా? నాదే అండి యాక్చువల్లీ. నాదే యాక్చువల్లీ. వినోద్ ఈజ్ మై ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ అని కాదు, ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ యాక్చువల్లీ. అంటే షార్ట్ ఫిల్మ్స్లో కూడా మేము వీ హ్యావ్ ద వెరీ గుడ్ ర్యాపో యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ ఒక డైరెక్టర్కి ఏం కోరుకుంటారంటే అంటే ఒక ర్యాపో ఉన్న ఆర్టిస్ట్ ఉంటే వీ కెన్ డూ సమ్ గుడ్ ఫిలిమ్స్ యాక్చువల్లీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకునే ఆర్టిస్ట్ ఉండాలని. సో వినోద్ నాకు 2015 నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాము. దట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ మాకు. సో ముఖ్యంగా నా రైటింగ్ని అది అర్థం చేసుకొని డెలివరీ చేసే ఆర్టిస్ట్ నాకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ పేపర్ బాయ్ కూడా సంతోష్ ఈవెన్ అందులోకి ఆన్బోర్డ్ అవ్వకుంటే ముందు కూడా ఈజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. సో నాకు ర్యాపో ఉన్న వాళ్ళతో చేయడం నాకు ఇష్టం అట్లా. సార్ కంటెంట్ బాగుంది. ఇటువంటి స్టోరీని కొంచెం నోన్ యాక్టర్స్తో తీసుకెళ్తే ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, ఆ విధంగా ఏం ట్రై చేయలేదా? అంటే లేదండి యాక్చువల్లీ. అంటే ఎందుకంటే ఇప్పుడు నోన్ ఆర్టిస్టులు ఉంటే మీకు ఆ నోన్ ఆర్టిస్టే కనబడతారు. అంటే స్టార్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ దే ఆర్ ఆల్ స్టార్ పర్ఫార్మర్స్ యాక్చువల్లీ. వీ నో యాక్చువల్లీ దేర్ అంటే ఒక చాలా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. బట్ యాక్చువల్లీ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తే దీనికి వాళ్ళ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఏంటంటే అది వాంటెడ్లీ నేను తీసుకున్న కాలే. ఏంటంటే ఇప్పుడు అర్షడ్ వర్గాలు అనేది మేడం చెప్పినట్టు లైక్ ఇంతవరకు మనం ఎప్పుడూ చూడలేదు అవి. అంటే ఒక రూపం మనిషి రూపంలోకి వస్తే ఎలా ఉంటుందో ఏంటి అనేది మనకు నిజంగా తెలియదు. అయితే దానికి ఒక స్టార్ ఇమేజ్ యాడ్ అవుతే మేబీ జనాలకు రీచ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పాలనుకున్న ఎమోషను ఏదైతే ఉందో దాన్ని కొంచెం డెల్యూట్ అవుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు యాక్చువల్లీ. సార్ రాణా గారు ఈ సినిమాని 2 సంవత్సరాల కింద చూశానని చెప్పారు. అవును. ఏమేమి చేంజెస్ చెప్పారు సార్? అంటే అది ఒక 2-3 గంటల ఎపిసోడ్ అవుతుంది చెప్తే. చిన్నగా అంటే లేదు యాక్చువల్లీ ఇది వెరీ క్వాలిటీ చేంజెస్ చెప్పారు యాక్చువల్లీ. అంటే వాళ్ళ టీం అవ్వచ్చు, వాళ్ళ రైటింగ్ డిపార్ట్మెంట్ మనతో కూర్చొని కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు సార్. సో వాళ్ళు ఒక క్వాలిటీ అంటే మంచి అంటే స్టోరీకి వెళ్ళిపోయి చేంజెస్ చెప్పారు, అవి మేము చేసాం అలా. మరి ఆ లోగో ఏది వేయలేదు, స్పిరిట్ మీడియా కానీ ఏది వేయలేదు ఇక్కడ? అంటే ఉంటుందిగా ఎస్పీ, ఇది ఉంటుందిగా ఎస్పీ సార్. ఎస్పీ ఏషియన్ ఉంటుంది, ఏషియన్ అండ్ సురేష్ ఉంటుంది. ఓకే యా సార్. ఉంటుంది. యా సార్ నమస్తే సార్. నమస్తే సార్. వినోద్ గారు చాలా బాగుంది సార్ సినిమా అయితే. థ్యాంక్ యూ సార్. కంటెంట్ ప్రకారంగా బాగుంది. మీరు కృష్ణుడిగా కూడా చాలా బాగున్నారు థ్యాంక్ యూ సార్. సార్. ఎలా అనిపించింది టాస్క్? ఫస్ట్ టైం అనుకుంటా మీరు బిగ్ స్క్రీన్ మీద? లేదు సార్, దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం నేను తమిళ్లో విలన్గా చేశాను, ధృవంగల్ 16 అనేసి, సార్ 2017లో. అది ఇక్కడ D16 అని డబ్ చేశారు తెలుగులో. అది అయిపోయిన తర్వాత పేపర్ బాయ్, హర్ అంటే హీరోగా చేయలేదు, నార్మల్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఆ తర్వాత జేఎస్ మూవీలో హీరోగా చేశాను అనమాట. ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. సార్ మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని తెలిసింది, నిజమేనా? లేదు, ఐఎమ్ నాట్ ద ప్రొడ్యూసర్. జయశంకర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీమ్కి కంగ్రాట్స్ అండి. ఒక మంచి కంటెంట్తో
సో జనాల్లో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఎలా దూరం చేసుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు ఎలా మిర్రర్గా చూసుకోవచ్చు అనే మంచి కంటెంట్ ఇచ్చారు. సో మీకు అప్లాజ్ వస్తుంది. సో ఇటు మీడియా నుంచి అటు ఆడియన్స్ నుంచి కూడా వస్తుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవి సినిమా ద్వారా మీరు తీసేసుకుంటున్నారు. అయితే క్లైమాక్స్ విషయంలో సో మైథలాజికల్ టచ్ తీసుకురావడానికి సో దానికోసం మీరు చేసిన వర్క్ విధానం ఎలా కష్టపడ్డారు, ఆ మైథలాజికల్ టచ్ వర్కౌట్ అవుతుందా లేదా అని ఎంతవరకు బిలీవ్ చేశారు? ఎందుకంటే ఈ సినిమాలో చాలా వరకు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో క్లైమాక్స్లో అన్నిటికి కూడా సో పెద్ద పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాల్లో మైథలాజికల్ టచ్ ఇస్తూ ఆడియన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో అది కూడా మీరు అదే తీసుకొచ్చారు కాబట్టి ఎలా అనిపించింది? అంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి క్లారిఫై చేయాల్సిన విషయం, ఇది 5 years బ్యాకే స్టార్ట్ అయింది సినిమా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అవి కొంచెం ఎర్లీగా రిలీజ్ అయినవి. సో ఈ థాట్ మాకు 2020లోనే నాకు వచ్చిందండి. అంటే మైథలాజికల్ టచ్ అని కాదు, టచ్ ఇవ్వలేదు. యాక్చువల్లీ దెర్ ఈజ్ మైథాలజీ, మన హిస్టరీలో కృష్ణుడుకును అరిషడ్ వర్గాలకు చాలా డీప్ కనెక్షన్ ఉంది. యాక్చువల్లీ వీ ఆల్ నో దట్. యాక్చువల్లీ కృష్ణుడు అంటే ముందు మీకు తెలుసు కదా, కంసుడు 6 చంపేస్తాడు. ఆ 6 అరిషడ్ వర్గాలు యాక్చువల్లీ. సో ఆ 7వ సంతానం వచ్చి బలరాముడు, 8వ వచ్చేసి కృష్ణుడు. సో అలా ఏంటంటే ఇది మనం ఇవ్వాలని ఇచ్చింది కాదు యాక్చువల్లీ. దట్ ఈస్ అ సైకలాజికల్ గేమ్ బిట్వీన్ కృష్ణ అండ్ అరిషడ్ వర్గాస్ అన్నట్టు. సో ఆ పాయింట్ అది నాకు నచ్చే నేను తీసుకున్నాను. సో 6 చనిపోతారు కదా, ఆ కంసుడు చంపేసిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు అంటే మనకు అప్పుడే అర్థమైంది యాక్చువల్లీ. మనిషి లోపలికి అవి వచ్చేసి మనల్ని ఆటాడిస్తున్నాయి. సో తర్వాత మనకు కలి అనేవాడు ఇవ్వలేడు, ప్రతి మనిషి ఈజ్ అ కలి, అరిషడ్ వర్గాలు లోపల ఉన్నవాడే కలి అన్నట్టు. సో అలా వాటిని జయిస్తే ఏమవుతుంది యాక్చువల్లీ, జయించిన వాడే దెర్ ఇస్ అ నో కలి అండ్ దెర్ ఇస్ అ నో కలికి. సో మావి జయించిన వాడే దేవుడు అవుతాడు అనేది అప్పుడే ఆయన రాసి పెట్టాడు అది. సో నాకు అది స్ట్రైకింగ్ అనిపించింది. అది దేవి భాగవతంలో చదివినప్పుడు నాకు అనిపించి దాన్ని సినిమా రూపంలో తీసుకురావడం జరిగింది. స్క్రీన్ మీద చూసే ఆడియన్స్ అవి జయించాలనే ఒక సందేశాన్ని మీరు ఇవ్వడం జరిగింది. కానీ ఇండస్ట్రీలో కూడా అరిషడ్ వర్గాలు చాలా ఉంది, చాలా ఇండస్ట్రీలో కూడా అలాంటి వాతావరణం చాలా ఉంది కదా, అది ఎప్పుడు జయిస్తే సినిమా వాతావరణం బాగుంటుంది అనిపిస్తుంది? అమ్మాయికి సార్ ఇది నాకు ఎందుకు సార్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది టూ మచ్ ఇది లేదు యాక్చువల్లీ. అంటే అలా లేదు యాక్చువల్లీ, వీఆర్ ఆల్ గుడ్ యాక్చువల్లీ, అందరం గుడ్ టర్మ్స్లోనే ఉన్నాం కదా యాక్చువల్లీ, అలా ఏమి ఉండదు. బట్ యాక్చువల్లీ గుడ్ టర్మ్స్లో ఉంటే అంత బాగుంటుంది అంతే, దట్స్ ఇట్. యా రైట్. నెక్స్ట్ మూవీ మీది, నెక్స్ట్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నెక్స్ట్ యాక్చువల్లీ నేను టోటల్గా ఒక థ్రిల్లర్ ఫిలిం చేస్తున్నాను. అది మోస్ట్లీ ఇది నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యాక్చువల్లీ గుడ్ ఫిలిమ్స్ ఇక్కడ గుడ్ ఫిలిమ్స్ అనేవి గుడ్ టైంలో వస్తే బాగుంటుందని అంటారు. అవును బట్ ఇది చాలా ప్రమోషన్కి చాలా తక్కువ టైం వచ్చింది. అవును. ఎందుకు సార్ అంత హడావిడిగా రిలీజ్ చేసేసారు? అంటే ఏదో చాలా అర్జెంట్ ఉంది అనేటట్లు రిలీజ్ చేశారు. కొంచెం టైం తీసుకుంటే ఇంకా ప్రమోషన్ కావచ్చు, ఆడియన్స్లోకి కావచ్చు, కొంచెం వేగంగా రీచ్ వెళ్దాను కదా. ఓకే. అంటే అది యాక్చువల్లీ ఆ డైనమిక్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్ చూసుకున్నారండి. యాక్చువల్లీ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు కదా. సో ఇప్పుడు ఇది ఏషియన్ సురేష్ వాళ్ళు చేశారు డిస్ట్రిబ్యూషన్. సో వాళ్ళు మిగతా ఫిలిమ్స్ రావడం ఇవి నెక్స్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్ తో మనకు ఒక ప్లేస్మెంట్ ఏమి ఇస్తారు అనేది టోటల్ ప్లేస్మెంట్ వాళ్ళే ఉంటుంది. బట్ మనకు సడన్గా పిలిచి డేట్ ఇచ్చారు. సో ఒక 1 week ముందే ఇచ్చారు. సో సడన్గా అనౌన్స్ చేసుకొని మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇట్స్ టోటలీ డిస్ట్రిబ్యూటర్ కాలండి అది. అంటే ఆ డిస్కషన్లో మీరు ఏమైనా ఉండరా? అంటే ఐ మీన్ ఈ డేట్ కరెక్ట్ కాదేమో, కొంచెం ముందుకెళ్దామా లేకపోతే? అంటే యాక్చువల్లీ అది ఉంటుంది, బట్ అది ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో పాసిబుల్ అవ్వవు. ఓకే. ఇలా కొన్ని సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్ మాట వినాల్సి వస్తుంది కదా యాక్చువల్లీ. సో అలా అది వినాల్సి వచ్చింది. అండ్ మీ ప్రమోషన్ టైంలో బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఆ ప్రమోషన్ చేశారు. అవును. అంటే పొలిటికల్గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోలేదా? ఎందుకంటే అంటే ఏమవుతుంది అంటే ఎఫెక్ట్ అంటే ఎలా? కొంతమంది ఓన్లీ అంటే సినిమా ఏదనేది పార్టీలకి గట ఉండదు కదా, సంబంధం ఉండకుండా ఉంటుంది. సో మీరు ఎక్కువగా రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు. ఓకే. అంటే అది ప్రమోట్ చేయలేదండి. అది యాక్చువల్లీ కొంచెం నా మీద నా లవ్తో వాళ్ళు వచ్చారు యాక్చువల్లీ. సో నేను వెళ్ళి ఇన్వైట్ చేసిన వెంటనే వచ్చారు యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ అంటే సంథింగ్, అంటే నాకు వాళ్ళతో ఉన్న రిలేషన్ మీద వచ్చారు. అంటే సినిమా మీద ఎఫెక్ట్ అని నేను అనుకోలేదు. ఒక ఈవెంట్ పెడుతున్నాము, సో నన్ను బ్లెస్ చేయడానికి రమ్మంటే వచ్చారు అలా. యా. సో అంటే ఇప్పుడు 2 movies అయ్యి అండ్ ఫస్ట్ మూవీకి దీనికి చాలా గ్యాప్ తీసుకున్నారు కదా. అవును. సో నెక్స్ట్ మూవీకి గ్యాప్ తీసుకుంటారా, లేకపోతే ఏంటి మంచి కంటెంట్తో వస్తారా? వస్తే ఎలాంటి కంటెంట్తో వస్తారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు యూత్కి బాగా కనెక్ట్ అయినట్టు వస్తున్నారు, బట్ మీరేమో ఇంకా మళ్ళీ ఇవన్నీ తీస్తున్నారు. యాక్చువల్లీ నేను అంటే పేపర్ బాయ్ చేస్తున్న టైంలో నాకు పెళ్లి కాలేదు. యాక్చువల్లీ మా పేరెంట్స్ ఎంత గ్యాప్ తీసుకుని ఊరుకుంటారు. ఇప్పుడు మా వైఫ్ ఉంది, గ్యాప్ తీసుకుంటూ ఊరుకోదు యాక్చువల్లీ. సో కాబట్టి పని చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు కుదరదు, ఆ ఛాయిస్ లేదు ఇక యాక్చువల్లీ. జయశంకర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది అంటున్నారు. పేపర్ బాయ్ సినిమా వచ్చేసి డిఫరెంట్ స్టోరీ, లవ్ కొంచెం ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ చాలా డిఫరెంట్. అసలు ఇలాంటి స్టోరీ ఎందుకు ఎంచుకోవాలనిపించింది మీకు?
అంటే అదే యాక్చువల్లీ కొంచెం ఎవరు చెప్పని సబ్జెక్ట్ చెప్పాలి. అర్షడ్ వర్కులకు ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క మనిషికి ఇచ్చేసి అది డిస్కషన్ పెడదాము. సో మనిషి లోపల డిస్కషన్ సైకలాజికల్ గేమ్ చేద్దాం అనేది ఫస్ట్ థాట్ అండి. అంటే మన మనుషులు అంటే నాకు ఫస్ట్ హై పాయింట్ ఇచ్చింది అది అన్నట్టు. అంటే ఇది ఫస్ట్ మేము అనుకునేది అంటే ఏలియేషన్ థియరీ అని ఉంటుంది. ఆ ఏలియేషన్ థియరీ పైన ఇంతవరకు మనకు సినిమా రాలేదు. ఏలియేషన్ థియరీ ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు మన ఫ్లైట్ అన్న వెంటనే మనకు ఫ్లైటు మీకు ఎయిర్ ఇండియా పడుతుంది, నాకు ఇండిగో పడుతుంది యాక్చువల్లీ విజువల్లో. సో అట్లా ఏంటంటే మనమే ఒక ఏలియేషన్ థియరీ అంటే అదే అన్నట్టు. మనం ఇద్దరం మాట్లాడుకున్న టైంలో ఒక ఆలోచన ఊహ వస్తుంది, ఆ ఊహకు ఒక కంక్లూషన్ వస్తుంది అన్నట్టు. సో ఆ థియరీలో ఈ సినిమాని ఆ డిస్కషన్ మోడ్లో పెడదాము. ఆ పెట్టి దాన్నే అంటే ఆడేనే విజువలైజ్ చేసుకుని ఆడేనే ఒక కంక్లూషన్ రావాలన్నట్టు. సో అంటే అది నాకు అది హై ఇచ్చింది యాక్చువల్లీ. అది ఆ హై ఇచ్చిందని అది బేసిక్లీ మీరు అన్నారు కదా ఎందుకు తీశారు అన్న దానికి ఆ ఏలియేషన్ థియరీలో అర్షడ్ వర్గాల గురించి చెప్దాము అనేది నా మెయిన్ థాట్. దట్ ఈస్ అంటే స్టోరీ మొత్తం చూస్తే ఉన్నదాంతో సంతృప్తి చెందాలి, లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు అసలు? అంటే ఇది ఒక మెసేజ్ అని కాదండి, దీంట్లో మల్టిపుల్ మెసేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఒక్కొక్క ఇన్నర్ ఎనిమీ తోటి ఒక్కొక్క డిస్కషన్ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు లస్ట్ గురించి ఒక కంక్లూషన్ ఇచ్చాము, యాంగర్కి ఒక కంక్లూషన్ ఇచ్చాము, తర్వాత జెలిసీకి ఒక కంక్లూషన్ ఇచ్చాము. అలా ఏంటంటే 6 వాటికి 6 ఉంటుంది. బట్ ఓవరాల్గా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద రియాక్షన్స్ అనేది ఇచ్చాం యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతే మనకి అలానే కనబడుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లైక్ మీరు ఉన్నారు, మీరు అడిగిన దానికి నేను ఎలా అయినా రియాక్ట్ అవ్వచ్చు, బట్ ఈజ్ ఆల్ అబౌట్ మై కంట్రోల్ ఉంటుంది కదా. సో అలా మన కంట్రోల్ని బట్టే ఉంటుంది అనేది బేసిక్లీ అది. దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ యాక్చువల్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద యువర్ రియాక్షన్స్ అని. వెబ్ సిరీస్ ఏమన్నా అనుకున్నారా ముందు? డైరెక్ట్ మెయిన్ ఫిల్మ్ థియేటర్కి వర్కౌట్ చేద్దాం అని అనుకున్నారా? నో యాక్చువల్లీ ఫస్ట్ మేము అనుకునేది ఏంటంటే ఓటీటీ ఫిల్మ్ అనుకున్నాం యాక్చువల్లీ. ఫస్ట్ అనుకున్నది ఓటీటీకి వర్కౌట్ చేద్దాము, ఎందుకంటే దిస్ ఇది ఆ టైంలో మేము అంటే వినోద్ నేను డిస్కస్ చేస్తున్న టైంలో అంటే స్టోరీ ఆయనకి చెప్పిన తర్వాత ఇది ఓటీటీకి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకున్నాము. బట్ వెబ్ సిరీస్ అనుకోలేదు, ఓటీటీ ఫిల్మ్ అనుకొని వీ స్టార్టెడ్ యాక్చువల్లీ. తర్వాత అది సినిమా థియేటర్ లాగా మెటీరియలైజ్ అయింది. సో ఈ మధ్యలో మహావతార్ నరసింహ ఎంత ప్రవచనం సృష్టించిందో తెలుసు. సో మొత్తం ఆధ్యాత్మిక గురువులంతా కూడా థియేటర్కి వెళ్ళి సో ఆ తన్మయత్వంలో సో లీనమైపోయారు. సో దీనికి కూడా చాలామంది కొంతమంది ఆధ్యాత్మిక గురువులు సినిమా చూసుకుంటారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది? అంటే యాక్చువల్లీ వాళ్ళందరూ అంటే అప్రిషియేటెడ్ మీ వెరీ వెల్ అండి. అంటే దట్ ఈస్ అ హై పాయింట్ ఫర్ మీ. ఒకటి ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు అవ్వచ్చు, చిన్నజీఆర్ స్వామి గారు, మొన్న ఫంక్షన్కి వచ్చిన అహోబిలన్ స్వామి గారు, అంటే వాళ్ళంతా జిఆర్ స్వామిస్. యాక్చువల్లీ వాళ్ళకి అంటే నేను అర్షడ్ వర్గాల గురించి అంటే విత్ దేర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ యాక్చువల్లీ మనం వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నదే. అంటే అది నేను సినిమా రూపంలో చెప్పిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ అంటే ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రియాక్షన్స్ యాక్చువల్లీ. అర్షడ్ వర్గాలకి వాట్ ఈస్ దానికి రెసిపీ అంటే రెమెడీ ఏంటంటే ఆ రియాక్షన్స్ మనం ఇచ్చే రియాక్షన్స్ మీద కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళు చూసి వండర్ఫుల్గా ఫీల్ అయ్యారు. అరే మేము చెప్తూ ఉంటాము, బట్ నువ్వు తెర రూపంలో తీసుకొచ్చావు అందరికి అర్థమయ్యే విధంగానే. వాళ్ళు చాలామంది వెంకయ్య నాయుడు గారు అవ్వచ్చు, కిషన్ రెడ్డి గారు అవ్వచ్చు, దే అప్రిషియేటెడ్ మీ వెరీ వెల్. ఇంకా ప్రేక్షకుల ఆడియన్స్కి ఇంకా దీన్ని బాగా రీచ్ చేయాలి అనే ఆలోచనలు ఇంకెంతవరకు ఉన్నారు? అంటే మీడియా సపోర్ట్ కాకుండా ఈ కంటెంట్ ప్రతి ఆడియన్స్ చూడాలి అనే దానికి ఇంకా ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి యాక్చువల్లీ. మీరు చెప్పినట్టు ఏంటంటే మేము చాలా స్వామీజీలకు అవ్వచ్చు వాళ్ళకి మేము షోస్ చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. చాలామంది ఇప్పుడు మాకు రీసెంట్గా జస్ట్ నిన్ననే ఒకరు అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎఫ్ ఆఫీసర్స్కి వాళ్ళకు షో వేయమని చెప్పేసి మాకు ఒకరు కాల్ చేశారు ఢిల్లీ నుంచి. సో అలా మేము ఏంటంటే ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం మీ ఇద్దరం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. వినోద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే వేరు, శ్రీకృష్ణుడి క్యారెక్టర్ అనగానే మీకు ఎలా అనిపించింది? అది యాక్చువల్లీ ఫస్ట్ అదంతా నాకేం చెప్పలేదు మ్యామ్. ఫస్ట్ హీ గేమ్ ఇట్ ద లాస్ట్ పార్ట్ వాజ్ అది నాకే సస్పెన్స్. ఫస్ట్ నార్మల్గా చేసుకుంటూ వెళ్ళు, ఇది నీ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అని చెప్పి అయిపోయింది షూటింగ్. దెన్ ఆ తర్వాత నాకు కాల్ చేసి లేదు నువ్వు ఈ క్యారెక్టర్ వేస్తున్నావు అన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా కంపారిజన్స్ ఆడియన్స్కి రన్ అవుతుంది కదా మ్యామ్. లైక్ ఫస్ట్ టాప్ నాచ్ ఎన్టీఆర్ గారితో. సో ఆ కంపారిజన్ ఒక మెట్రిక్ కావాలి కదా, ఒక బాగుందా బాగలేదా అని చెప్పడానికి ఒక మెట్రిక్. సో హీస్ అ టాప్ నాచ్. అది నాకే ఓన్గా నేను ఊహించుకున్నాను. సో బాగా ఇవ్వాలి ఎక్కడ మనం, బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ మేకప్ వేయడానికి ఆల్మోస్ట్ లైక్ 3 hours 4 hours పట్టేది. మళ్ళీ అది రిమూవ్ చేయాలంటే నాకు 3 days పడుతుంది టు గో అండ్ అగైన్ డూ దట్. బట్ దట్ ఎంటైర్ సపోర్ట్ అండ్ మోటివేషన్ నాకు జై ఇచ్చాడు. యూ కెన్ క్యారీ దట్, హ్యావ్ దట్ ప్లెజెంట్ లుక్, హ్యావ్ దట్ ప్లెజెంట్ ఫేస్ అండ్ నువ్వు చేయగలుగుతావు. జస్ట్ నీ ఆ క్యారెక్టర్కి కావాల్సిన అడిషనల్ ట్రేట్స్, బాడీ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, హావభావాలు అయి ఉండొచ్చు, దానిపైన మాత్రం నువ్వు శ్రద్ధ తీసుకో అని చెప్పాడు అనమాట. అంతే మ్యామ్. బట్ అది వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ
వెన్ ఐ సా దట్ ఆన్ ద స్క్రీన్ ఒక ఫ్యూ సెకండ్స్ అబ్బా చాలు చాలా ఇంత నా లైఫ్కి ఇది చాలా అనిపించింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈ అదే క్లైమాక్స్లో బుక్ కనిపిస్తుంది కదా, అలాగా ఏమైనా ఒక బుక్ ఏమైనా రిలీజ్ చేస్తారా? అంటే ఎలా? అంటే మీరు పబ్లిసిటీ బుక్ అది లాస్ట్ లేదు అంటే బుక్ రిలీజ్ చేస్తారన్నా, అంటే ఈ సినిమా పోయిందన్నా. యాక్చువల్లీ అది అంటే మేము మొదటి నుంచి యాక్చువల్లీ అనుకున్నాము, అంటే హరి అనే బుక్ తోటన్నా. యాక్చువల్ అంటే నేను మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిని అంటే అప్రోచ్ అయ్యాము. అంటే అది మేబీ వెరీ సూన్ ఇట్ విల్ బి మెటీరియల్స్ అండి, అంటే బుక్ రూపంలో వస్తుంది ఈ సినిమా. యాక్చువల్ ఆయన మూవీ చూసారా, నాకు నచ్చింది, చేస్తాను. అలాగే మూవీలో అంటే అలా నడుస్తూ ఉంటుంది, కానీ కామెడీగా వైవార్ష క్యారెక్టర్ చాలా అది అలా ఆ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేశారు? యాక్చువల్లీ అది డిజైనింగ్ చాలా కష్టపడ్డాము, బట్ షూటింగ్ అదంతా ఈజీ అయిపోయింది. యాక్చువల్లీ అది ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ లస్ట్. సో ఆయన అంటే లస్ట్ అనే వెంటనే మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. సో అలా కాకుండా దాన్ని కామెడీ టోన్లో చెప్పాలి, ఫస్ట్ లైటర్ వేలో చెప్పాలి. ఫస్ట్ తీసుకున్న జాగ్రత్త మాత్రం అదే. దానికి అంటే వైవార్ష లాంటి యాక్టరు తోడవుతే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒకసారి ఇట్లా సన్నీ లియోన్ తోటి వన్ నైట్ స్టాండ్ అంటే బేసికల్లీ నవ్వుతారు. అది ఆ థాట్ నుంచి వచ్చింది అన్నట్టు. సో కాంట్రాస్ట్ ఉండాలి, ఏదో ఒక ఫ్యాంటసీ ఫీలింగ్ ఉండాలని చెప్పేసి వైవార్ష గారిని తీసుకున్నాము. ఆయన బాగా చేశారు యాక్చువల్లీ. ఓకే, వినోద్ గారు ఇందాక చెప్తున్నట్టు గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ అండి. అయితే మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో చాలా వరకు అంటే ఆ అవతారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్, తర్వాత సుమన్ గారికే యాప్ట్గా ఉంది. ఆ తర్వాత మీకు ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ ఫీలింగ్ సార్, డెఫినెట్లీ. అంటే నేను దట్స్ బియాండ్ మై బౌండరీ, దట్స్ బియాండ్ మై లీగ్. అలా కంపేర్ చేస్తున్నారు అనడమే ఒక బిగ్ కాంప్లిమెంట్. సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా అంటే అది చెప్పినప్పుడు అప్పుడు ఇంకా కాన్షియస్ అవుతాం అనమాట, ఇంకా ఏమైనా చేసి ఉండొచ్చా, ఇంకా ఏమైనా బెటర్ చేసి ఉండొచ్చా అని. అంతవరకు మన లీగ్లో ఉండేవరకు ఓకే చేశాను అనుకుంటాం. బట్ వెన్ ద ఆపోజిట్ పర్సన్ దాన్ని అలా రిసెప్టెన్స్ తీసుకున్నప్పుడు కొద్ది కాన్షియస్ అయిపోయి ఈసారి ఛాన్స్ వస్తే ఇంకా బాగా చేద్దాం, ఇంకా బెటర్గా చేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది సార్. అండ్ మీరు ఇంతకుముందు కూడా అంటే ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్లో వర్క్ అవును చేశారు. సార్. సో సడన్గా యాక్టింగ్ వైపు వచ్చేసారు. సో ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు మీ సెల్ఫ్గా మీరు? సార్ నేను యాక్చువల్లీ ఇక్కడ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి యూఎస్ వెళ్ళిపోయాను, మాస్టర్స్ ఫినిష్ చేశాను. అక్కడ మంచి జాబ్ వచ్చింది. జస్ట్ ఒక లెవరేజ్తో చెప్తాను. పోక్రీ సినిమాలో పూరి జగన్నాథ్ సార్ ఒక డైలాగ్ రాసినట్టు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అదే ఫార్మాట్ ఉండింది యూఎస్లో. సో ఈ కాన్స్టెంట్గా క్వశ్చన్ చేసుకునేవాడిని నన్ను, ఏం చేస్తున్నాం, వాట్ యామ్ ఐ, ఇదేనా నా పర్పస్, ఇదేనా. సో ఎవ్రీ వీక్ అదే చేసుకుంటూ ఒకే ఆన్సర్ వస్తానండి ప్రతి డే, ఎవ్రీ మినిట్. నీకు మూవీస్ అంటే ఇష్టం కదా, ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి. దట్ వాస్ ద సబ్ కాన్షియస్ మైండ్ కెప్ట్ ఆన్ రన్నింగ్. ఇండియాకి వచ్చి నాన్నకు ఫోన్ చేశాను, నాన్న ఇలా ఉంది అంటే ఓకే రా, యూ టేక్ యువర్ టైమ్ అండ్ డూ ఇట్ అని ఆయన సపోర్ట్ చేశారు ఫస్ట్, మళ్ళీ అమ్మ సపోర్ట్ చేసింది. దెన్ ఇట్ వాస్ ఆల్ అబౌట్ ట్రయింగ్. వీటిని ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అదంతా వద్దు, జస్ట్ ఆ మూమెంట్కి మనం ట్రై చేసుకుంటూ వెళ్తున్నాం. అవకాశం వచ్చింది, 101% ఇవ్వాలి, బ్లడ్ అండ్ స్వెట్ ఇన్వెస్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. అదే దాని మైండ్లో పెట్టుకుంటే మనం జర్నీని ఎంజాయ్ చేయలేము. గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ఫైనలీ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీబడి ఇన్ లైఫ్. దట్ వాజ్ మై ఫిలాసఫీ. దట్స్ గ్రేట్ అండి. అండ్ ఇంకొకసారి ఇప్పుడు కృష్ణుడు గెటప్ అన్నారు కాబట్టి ఆ గెటప్లో చూడగానే మీరు ఇమిడిపోయినట్టుగా కూడా అందరికీ నోటీస్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వస్తాయి. సో వస్తే మీరు ప్రిపేర్గా ఉన్నారా? ఎందుకంటే చాలామంది వెయిటింగ్. సార్ డెఫినెట్లీ ప్రిపేర్డ్గానే ఉంటాను సార్, అది ఆబ్వియస్. ఐ మీన్ ఇంకేమన్నా ఇంతకుముందు చేసిన దానికన్నా ఇంకేమి ఎక్స్ట్రా చేయగలుగుతాము అంటే నా మైథాలజికల్ వొకాబులరీ ఏమైనా ఇంప్రూవ్ నేర్చుకోవాలా, ఇంకా ఏమన్నా బాడీ లాంగ్వేజ్, బికాస్ రెస్పాన్సిబిలిటీ మోర్ పెరుగుతుంది. సో మోర్ పెరిగినప్పుడు ద హోల్ రిజల్ట్ ఇస్ వెదర్ ఐఎమ్ మీటింగ్ దట్ ఎక్స్పెక్టేషన్, అది ఉంటుంది సార్. డెఫినెట్లీ వస్తే యాక్సెప్ట్ చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయశంకర్ గారు, అంటే పేపర్ బాయ్ మూవీ నుంచి చూసుకుంటే ఇప్పుడు మై నేమ్ ఇస్ నోబడీ, సారీ, ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇది యాక్చువల్లీ మేము ప్రివ్యూస్ ఎక్కువ వేసామండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా వెరీ వెరీ ఇంటెలెక్చువల్ పీపుల్కి వేసాము. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. నాకు ఎండమూరి వీరేంద్ర దగ్గర అంటే చాలా ఇష్టము. వెంకయ్య నాయుడు గారు ఆల్సో నా ఫేవరెట్ లీడర్ యాక్చువల్లీ. ఆయన స్పీచెస్ అవన్నీ చూసుకొని నేను ఆయనకు పెద్ద అభిమాని. సో వీళ్ళందరూ మూవీ రిలీజ్కి ముందు చూశారు.
రిలీజ్కి ముందు చూసి యాక్చువల్గా నాకు చాలా చాలా అంటే బెస్ట్ రైటింగ్, దిస్ ఇస్ ద ఫైనెస్ట్ రైటింగ్ అని నాకు చాలా అప్రిషియేట్ చేశారు. సో నేను యాక్చువల్లీ నాకు అది సరిపోయింది. మొన్న ఆడియన్స్ లోపల కూడా మేము సప్తగిరి థియేటర్ వెళ్ళి చూసినప్పుడు అంటే క్లైమాక్స్కి వాళ్ళు అరవడాలు, సో అది విచిత్రం ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే యాక్చువల్లీ సప్తగిరి థియేటర్ ఎక్కువ ఫుల్ఫిల్ అయింది. సో దట్ ఈస్ ద అక్కడ క్లైమాక్స్లో వాళ్ళు అరవడాలు అదంతా నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్గా చాలా కేకులు, కృష్ణుడు ఎంట్రీకి వాళ్ళంతా బాగా నాకు సూపర్ అనిపించింది. అదొకటి ఆడియన్స్ దగ్గర నుంచి ఉంది. తర్వాత ముందైతే నాకు చాలా ఎలైట్ పీపుల్ దగ్గర నుంచి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. యా, రేటింగ్ చూస్తుంటే కూడా బుక్ మై షో, ఐఎండిబి అండ్ ఈవెన్ వెబ్సైట్ రివ్యూస్ కూడా ఎలా అనిపించింది అంటే ఒక సినిమా, మా సినిమాకి ఇలా రేటింగ్ వచ్చింది అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయనంత రేటింగ్ ఎక్కువ వచ్చిందంటారా? లేదు, యాక్చువల్లీ డెఫినెట్లీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఎంకరేజ్ మీ లాట్ బికాస్ దే యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అప్రిషియేషన్ కంటే ముందు యాక్చువల్లీ క్రిటిక్స్ అప్రిషియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఒక క్రియేటర్ ఆర్ రైటర్. బికాజ్ యాక్చువల్లీ మీరు ఏదైనా నన్ను డల్ చేస్తే కనుక నేను రాయలేను యాక్చువల్లీ. సో మీరు నన్ను అప్రిషియేట్ చేసి రాసి సో నన్ను మెన్షన్ చేసి రాయటము, ఆ రేటింగ్ ఇవ్వడం వల్లనే నాకు అది సాధ్యమైంది యాక్చువల్లీ. డెఫినెట్లీ మనం మనుషులం కదా, ఎక్కువనే అనుకుంటాము, బట్ నాకు ఇచ్చిన రేటింగ్తో నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. సో మేము ఆర్యని మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ చూడబోతున్నాము. సో థియేటర్లో ఇంకొన్ని రోజులు రన్ చేసిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమైనా ఫిక్స్ అయిందా, డేట్ అలా ఏమన్నా? యా, అంటే డేట్ ఏం ఫిక్స్ కాలేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ అది మన ఏషియన్ సురేష్ వాళ్ళు చూసుకుంటున్నారు. మోస్ట్లీ అది వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి మనకు చేస్తారండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి మరి ఒక్కసారి థ్యాంక్ యూ. అరిషడ్ వర్గాలు పలకడానికే చాలా కష్టంగా ఉంది పేరు. సో ఈ సబ్జెక్ట్ని లైటర్ వేలో ఇంత టఫ్ సబ్జెక్ట్ని లైటర్ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా జయశంకర్ గారు అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. సక్సెస్ఫుల్గా థియేటర్స్లో నడుస్తోంది. ప్లీజ్ డూ క్యాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మీ దివ్యాన్వేషిత సైనింగ్ ఆఫ్.